కేపీహెచ్‌పిలోని ఫుడ్ స్ట్రీట్‌లోకి మీరొస్తే, ఇక్కడ రకరకాల స్నాక్స్ దొరుకుతాయి. అందులో ఇవాళ మీకోసం పుల్లటి తీసుకొచ్చాము. మీరిక్కడికి వస్తే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక ఐటెమ్ అనమాట ఇది. పుల్లటి కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పిండిని తీసుకొని పుల్లట్లు వేస్తున్నారు. వీళ్ళ దగ్గర పుల్లటితో పాటు ఉప్మా, పెసరట్టు, చల్ల పునుగులు ఇలా రకరకాల స్నాక్స్ దొరుకుతాయి. కాకపోతే పుల్లట్టు ఇక్కడ చాలా బాగుంటుంది కాబట్టి మేము పుల్లట్టు ట్రై చేసాము. దాంతోపాటు చివరిలో చల్ల పునుగు కూడా ట్రై చేసామన్నమాట. ఇప్పుడు పుల్లట్టు చేసే విధానం చూడండి. చాలా తక్కువ ప్లేస్ అయినప్పటికీ వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేస్తున్నారు కాబట్టి వచ్చిన క్రౌడ్ ఎంతమంది ఉన్నా కూడా సర్వ్ చేయగలుగుతున్నారు. దానితోడు ఈ పుల్లట్టు వేగడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి వెంటనే ఇవ్వగలుగుతున్నారనమాట. హంగులు ఆర్భాటాలు లేకుండా, కలర్లు లేకుండా ఒక స్నాక్ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయొచ్చు. ఈ పుల్లట్టు కాంబినేషన్గా 4 రకాల చట్నీలు వీళ్ళు ఇస్తున్నారనమాట. ఈ రకరకాల చట్నీలు వాళ్ళ మాటల్లో విందాం. పుట్నాలు పల్లీలు మిక్సింగ్ చట్నీ, బొంబాయి చట్నీ, టమాటో, అల్లం. వేడివేడిగా చాలా సాఫ్ట్గా ఇలా కట్ చేస్తే తెగిపోతూ ఆ చట్నీలో ముంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంది. దీంతో పాటు మేము చల్ల పునుగులు కూడా ట్రై చేసాం, అది కూడా బాగుంది. కానీ పుల్లట్టు మాత్రం హైలైట్ అనమాట. మీరు కేపీహెచ్‌పికి వస్తే ఖచ్చితంగా ఒకసారి ఇది ట్రై చేయండి. Thanks for watching our channel.